హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో మస్ట్ అండ్ మస్ట్ బి గురించి తెలుసుకుందాం. మస్ట్కి మస్ట్ బికి తేడా ఏంటో చూద్దాం. ఓకే, ముందుగా మస్ట్ గురించి తెలుసుకుందాం. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. మనం ఏదైనా ఒక పని తప్పకుండా చేయాలనుకోండి, నేను తప్పకుండా చేయాలి, నేను తప్పకుండా మిమ్మల్ని కలవాలి, నేను తప్పకుండా ఆ మీటింగ్ హాజరవ్వాలి. ఇలా ఏ పనైతే మీకు తప్పదో అలాంటి వాటికి మస్ట్ ఉపయోగించి చెబుతాం. అవునా? ముందుగా ఈ మస్ట్కి సంబంధించిన ఫార్ములా చూద్దాం. ఫస్ట్ మస్ట్ చూడండి, ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత మస్ట్ అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మస్ట్ అనే పదం ఒక్కటి ఉపయోగిస్తున్నారు అంటే దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపమే వాడాలి. ఓకే, ఇప్పుడు ఉదాహరణ చూడండి. నువ్వు ఈ పాఠం తప్పకుండా చదవాలి. నువ్వు ఈ పాఠం తప్పకుండా చదవాలి. యు మస్ట్ స్టడీ దిస్ లెసన్. యు మస్ట్ స్టడీ దిస్ లెసన్. మనం తప్పకుండా మాట నిలబెట్టుకోవాలి. మనం తప్పకుండా మన మాటలు నిలబెట్టుకోవాలి. We must keep our promises. We must keep our promises. మనం తప్పకుండా మన హోంవర్క్ చేయాలి. మనం తప్పకుండా మన హోంవర్క్ చేయాలి. We must do our homework. We must do our homework. మీరు తప్పకుండా స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. మీరు తప్పకుండా స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. You must speak English at school. You must speak English at school. మీరు తప్పకుండా నోట్స్ చక్కగా వ్రాయాలి. మీరు తప్పకుండా నోట్స్ చక్కగా వ్రాయాలి. You must write notes neatly. You must write notes neatly. చూసారు కదా, మస్ట్ అంటే తప్పకుండా మనం చేయాలి అనే పనుల గురించి చెబుతున్నాం. అవునా? ఇప్పుడు మస్ట్ బి గురించి చూడండి. ఇప్పటి వరకు మనం ఏ పనులైతే చేయాలి తప్పకుండా అనుకున్నామో ఆ పనుల గురించే డిస్కస్ చేసాం. మరి మస్ట్ బి ఏంటి? ముందు ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ బి ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత మస్ట్ బి, ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, ఆ తర్వాతే ఆబ్జెక్ట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మస్ట్ తర్వాత బీ ఫామ్ అనేది చేర్చినట్లయితే ఇక్కడ బి అనే బీ ఫామ్ వచ్చింది కదా, దాని తర్వాత వెర్బ్ వాడాల్సి వస్తే వెర్బ్ యొక్క మూడో రూపమే వాడాలి. ఓకే, మస్ట్ ఉపయోగించి మనం చేసాం పనులు. ఇప్పుడు అవే వాక్యాలు అంటే అవే ఉదాహరణలు తీసుకుని మస్ట్ బీతో వాడితే తెలుగు అర్థాలు ఎలా మారుతున్నాయో చూడండి. ఈ పాఠం తప్పకుండా చదవబడాలి. ఇంతకుముందు ఏం చెప్పాం? తప్పకుండా చదవాలి, మనం చదవాలి. కానీ ఇప్పుడు చదవబడాలి. దిస్ లెసన్ మస్ట్ బి స్టడీడ్. దిస్ లెసన్ మస్ట్ బి స్టడీడ్.
మనం మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి. మనం మన మాటలు తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఎప్పుడు ప్రీవియస్ చూసాం మనం. ప్రీవియస్లో మస్ట్ ఉపయోగించి. కానీ ఇక్కడేమైంది, మన మాట తప్పకుండా నిలబెట్టుకోబడాలి. ఇక్కడ నిలబెట్టుకోవాలి అని చెప్పట్లేదు, నిలబెట్టుకోబడాలి అని చెబుతున్నాం. అవర్ ప్రామిసెస్ మస్ట్ బి కెప్ట్. అవర్ ప్రామిసెస్ మస్ట్ బి కెప్ట్. జస్ట్ సింపుల్ అండి. మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మస్ట్ బీకి తేడా ఏంటో మీకే అర్థమవుతుంది. మన హోంవర్క్ తప్పకుండా చేయాలి మస్ట్ ఉపయోగించి. మనం హోంవర్క్ తప్పకుండా చేయబడాలి. అవర్ హోంవర్క్ మస్ట్ బి డన్. అవర్ హోంవర్క్ మస్ట్ బి డన్. స్కూల్లో తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడబడాలి. స్కూల్లో తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడబడాలి. ఇంగ్లీష్ మస్ట్ బి స్పోకెన్ ఎట్ స్కూల్. ఇంగ్లీష్ మస్ట్ బి స్పోకెన్ ఎట్ స్కూల్. నోట్స్ తప్పకుండా చక్కగా వ్రాయబడాలి. నోట్స్ తప్పకుండా చక్కగా వ్రాయబడాలి. నోట్స్ మస్ట్ బి written neatly. Notes must be written neatly. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మస్ట్కి మస్ట్ బీకి తేడా ఏంటో క్లియర్గా అర్థమైందా? సరే, మరలా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.